10 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న రాజంపేట అభివృద్ధికి నోచుకోలేదు. రాజంపేట ఎంపీగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి సిద్ధం సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య డ్యాం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పడం హాస్యాస్పదం. ఇంతవరకు వరద బాధితులకు పూర్తి న్యాయం జరగలేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను మీడియా ద్వారా కోరారు. రావాల్సిన మెడికల్ కాలేజీ దక్కకుండా పోయింది. జిల్లా కేంద్రం ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుంచి ముందు నుంచి కూడా రాజంపేట ఒక రెవెన్యూ డివిజన్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉంది. మంచి రైలు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, మంచి తాగునీరు, సాగునీరు కూడా ఇక్కడ వసతులున్న ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి జిల్లా కేంద్రం ఇది కాకుండా రాయిచోటు చేసిన ఘనత కూడా మిథున్ రెడ్డికే దక్కుతుంది. ఇవి తీసి పక్కన పెడితే గత వర్షాల కారణంగా పించా డ్యాము, అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే ఆ కొట్టుకుపోయిన దాంట్లో సుమారు 44 మంది అధికారికంగా చనిపోయినారని ప్రభుత్వం చెప్పినా అనధికారికంగా ఎక్కువ మంది ఇంకా చనిపోయినారు. నేటికి ఆ బాధితులకు ఇళ్ళు కట్టించిన పాపాన పోలేదు. మేట వేసిన భూములకు కూడా అవి క్లీన్ ఇచ్చిన పాపాన పోలేదు. అయినా కూడా నిన్న మదనపల్లిలో సిద్ధం సభలో మాట్లాడుతూ అన్నమయ్య డ్యాము, పించా డ్యాము త్వరితగతిన పనులు జరుగుతున్నాయన్నారు. కనీసం అన్నమయ్య డ్యామ్ ఆకేపాడులో కానీ పించాలో కానీ తట్టడి మట్టి ఎత్తి పోసిన పాపాన పోలేదు. ఆయన గత వారం ఒకసారి రాయిచోట్లో మాట్లాడుతూ నాకు ఇవి చివరి ఎన్నికలు, ఇంకొకసారి అవకాశం ఏమని ప్రజలను అడగడం జరిగింది. నీవు ఏ ముఖం పెట్టుకొని మరి మూడోసారి ప్రజల దగ్గరికి వస్తున్నావు అర్థం కావడం లేదు. నువ్వు మొత్తం మీద ఈ రాజంపేట ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకున్న పాపాన అవ్వలేదు. ముఖ్యంగా మీరు ఈ ప్రాంతంలో మీరు రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన తర్వాత ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, అసలు వైన్ అయితే విచ్చలవిడిగా ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేవలం 100 కోట్ల కుంభకోణం అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అయితే లెక్కలేనంత ఉంది. త్వరలో సిబిఐ లేదా ఇతర అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు త్వరలో శిక్ష పడబోతుంది. అలాగే మీ ప్రాంతంలో ముఖ్యంగా పొంగునూరు, మదనపల్లి ప్రాంతాల్లో అయితే మీరు గ్రానైట్ వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక బ్లేడు వారు వ్యాపారస్తులు తీసి బయటికి తీస్తే 45,000 మీరు అక్కడ వాళ్ళ దగ్గర లంచం అంటే దౌర్జన్యంగా మామూలు వసూలు చేస్తున్నారు. ఇంత అరాచక పాలన ఎప్పుడు కూడా రాజంపేట పార్లమెంటు, ఇది అన్నమయ్య జిల్లా చాలా మంచి సౌమ్యమైన జిల్లా. ఇటువంటి జిల్లాలో మీరు మొత్తం రాజకీయ వ్యవస్థనే బస్టు పట్టించారు. మొన్న జరిగిన తిరుపతి పార్లమెంటు బై ఎన్నికల్లో అయితే మీరు మీ నాన్నగారు మొత్తం 30,000 పైచిలకు ఓట్లను దొంగ ఓట్లు ఎక్కిచ్చేసి ఆ రోజు మీరు ఎన్నికల్లో గెలవగలిగినారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీ నాయకులు కోర్టులో వేయడం కారణంగా ఈరోజు జిల్లా కలెక్టర్గా అక్కడ పనిచేసిన ఆనాడు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెండ్ అవ్వడం జరిగింది. వారితో పాటు ఇంకా 2-3 పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది అధికారులు సస్పెండ్ అవ్వబోతున్నారు. కేవలం మీ స్వార్థం కోసం మీ మాటలు విని అధికారులు తమ యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ప్రజలు, రాజంపేట ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. సౌమ్యుడు, విద్యావంతుడు, గతంలో 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. ప్రజలందరికీ కూడా నేను రాజంపేట వాసిగా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనం ఓటేసి గెలిపిస్తే వారు ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా వస్తారు. మన రాజంపేట ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.